హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే నా బ్లౌజ్ స్టిచ్ చేద్దామని కూర్చున్నాను. అంతా పని చేసుకొని ఇంకా ఆలుగడ్డ వంకాయ కూర చేసినాను. అది తినేసి కూర్చున్నా. ఇక మధ్యాహ్నం అవుతుంది. ఇంకా మా అత్త మా మామ కూడా తినేసి టీవీ చూస్తూ ఉన్నారు. ఇక నేను ఈ మిషన్ కుట్టేటప్పుడు సౌండ్ వస్తుందని ఇక డోర్ వేసుకొని కుడుతున్నాను. టీవీకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఓన్లీ నాది ఫ్రంట్ హుక్ బ్లౌజ్, బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టినాను. హెమ్మింగ్ అవి చేయాలంటే నాకు చిరాకులు వేస్తుంది. అందుకే నేను హెమ్మింగ్ ఏం చేసుకుంటలేను. డైరెక్ట్ కుట్టి మలిపేసి ఒక స్టిచ్ అయితే వేసేస్తాను. వేసిన తర్వాత బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఫినిషింగ్. మీరు ఎప్పుడైనా అట్లా ట్రై చేయండి. ఇంకొకటి, ఈ బ్లౌజులు ఎన్ని కుట్టమన్నా కుడతాను, కానీ నాకు ఈ హెమ్మింగ్ ఉక్సులు కాజాలు వేయాలంటే చిరాకులు వేస్తుంది. అందుకే నేను గిరాక్ కుట్టేటప్పుడు అయితే ఒక ఆమెను పెట్టుకునేది. ఆమెకి రోజుకి ఒక 10 బ్లౌజులు అట్లా ఇస్తే నెక్స్ట్ డే తెచ్చిచ్చేది. చాలా మంచిగా అనిపించేది ఆమెకు. అప్పుడు నేను హెమ్మింగ్కి అప్పుడు ఎంత ఉండే, 5 years బ్యాక్ ఒక బ్లౌజ్కి 10 రూపాయలు ఎంతో ఉండే కుట్టియనికే. ఆమెకి నేను మొత్తం వారానికి ఒకసారి అమౌంట్ అట్లా ఇస్తుండే. ఇప్పుడైతే ఇంకా నేను ఇంట్లోనే కుట్టుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఏమి ఉండవు, 2-3 ఉంటాయి కాబట్టి ఇంకా అన్ని బ్లౌజులు ఏమేమి ఉన్నాయి అన్నీ కుట్టేసుకొని ఒకటేసారి కూర్చుంటా. హెమ్మింగ్ కాజాలు ఉక్సులకి అవి కుట్టుడేమో కానీ చేతులకైతే బాగా గుచ్చుకుంటుంది సూది. ఇంకేదైనా తినేటప్పుడైతే మస్తు మంటలు వేస్తుంది. అందుకనే నాకు నచ్చదు. మళ్ళీ ఇంకా పని చేస్తాం కదా, గీసాన్లు దోమేటప్పుడైతే ఇంకా మంటలు వేస్తుంది. మరి ఇప్పటికైతే నేను వేసుకునే డ్రెస్ కూడా చూడండి, నార్మల్దే, డైలీ వేర్ శారీ. నాకు ఎవరో పెట్టిర్రు. ఇది డైలీ వేర్ శారీ. ఎక్కడికో ఏదో వాయినానికో దేనికో వెళ్తే ఇచ్చిర్రు. కట్టుకున్న 2-3 సార్లు. తర్వాత నాకు ఎందుకో దీన్ని డ్రెస్ కుడితే బాగుంటుందేమో అని, డైలీ వేర్ కోసం అని ఇంట్లో వేసుకోవడానికి ఇంకా డ్రెస్ స్టిచ్ చేసిన. నేనైతే నైటీలు వేసుకోబుద్ది కాదు నాకు. అందుకే డ్రెస్సులే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బయటికి ఎక్కడికి వెళ్తే శారీ ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ది బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా. ఇంకా అది ఊకే కదులుతూ ఉంది క్లాత్. అందుకనే నేను ఇక కాంటాలు పెట్టిన. గుండు సూదులు ఏడున్నాయో కనిపించవు టైంకి. అవేవో కవర్లు వేసి ఎక్కడో కట్టి పెట్టిన మూటలో, కానీ అవి ఇప్పుడు కనిపిస్తలే. ఈ మిషనే నేను అటక మీదకి వెళ్ళి ఇవి కుడదామని తీపిచ్చిన మిషను. పెద్ద మిషన్ అయితే అటక మీద వేసిన, అది ఖరాబ్ అయింది. ఇక ఇట్లానే మెల్లగా చిన్నగా కుడుతుంది. ఇది ఎప్పుడో పాత మిషన్, ఉషా మిషన్, కానీ మంచిగా పనిచేస్తుంది. అస్సలు రిపేర్ రాదు, అసలు ఏ ప్రాబ్లం ఇవ్వదు. చాలామంది మిషన్లు దారం తెగిపోవడము, కింద బ్యాబిన్లో చిక్కులు పడడము, ఊరికే దారము ఆగి రావడము అట్లా అయిపోతుంటుంది. కానీ ఈ ఉషా మిషన్లు అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది, మంచిగా పనిచేస్తుంది. మీరు కూడా ఎప్పుడన్నా కావాలి అనుకుంటున్నారు, కొనాలనుకుంటున్నారు అని అంటే చిన్న మిషన్లు, అందులో ఉషాకి వెళ్ళండి. లేదంటే ఇది మనది ప్యాంతర్ అని ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. మళ్ళీ పీకో మిషన్లో ప్యాంతర్ కూడా చాలా అంటే చాలా మంచిగా మనకి గిరాకు వాళ్ళకి కుట్టచ్చు. పీకో మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ప్యాంతర్ కంపెనీ బాగాలే ఉంటుంది. నేను జాక్ మిషన్ కొందాం అనుకుంటున్నా. ఇంకా ఎప్పుడవుతుందో ఏమో, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసినా అది కలలాగానే ఉండిపోతుంది. కానీ నాకైతే అది నెరవేర్తలేదు. గట్టిగా అనుకుంటలేనని అర్థమైంది నాకు. ఈసారి గట్టిగా అనుకుంటా, మంచిగా ఇక జాక్ మిషన్ తెచ్చుకోవాలని. అది తెచ్చుకుంటే ఇక పండగ సూపర్. నేను 45 minutesలో కుట్టాల్సిన బ్లౌజ్ నాకు తెలిసి ఒక 30-20 minutesలో కుట్టి అక్కడ వాడేస్తాను. చాలా అంటే చాలా ఫాస్ట్గా స్టిచ్ చేస్తాను నేనైతే బ్లౌజు. ఏమో అట్లా నాకు నచ్చుతుంది. ఇంకా బ్లౌజ్ కంటే డ్రెస్ కుట్టాలంటే డ్రెస్ ఇంకా ఈజీ, తొందరగా కుట్టేస్తా. డ్రెస్ అయితే ఇంకా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పైనకెళ్ళి ఒకటి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇది మంచిగా చూపించడం రావట్లేదు, కానీ ఇంకా నేను స్టాండ్ ఆర్డర్ పెట్టాను కదా, అది వస్తుంది ఇంకా 2-3 daysలో. అది వచ్చిన తర్వాత మంచిగా ఓవర్ వ్యూ చూపిస్తాను ఎట్లా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకా ఈజీ టిప్స్ చెప్తాను బిగినర్స్కి. ఎట్లా స్టిచ్ చేస్తే మనకి ఈజీగా కంఫర్టబుల్గా నేర్చుకోవచ్చు. మళ్ళీ బ్లౌజ్ కొలత లేకుండానే మనిషి ఏజ్, తను ఎట్లుంటుంది, సైజుని బట్టి ఎట్లా కుట్టాలనేది కూడా మీకు టిప్స్ నేను చెప్తాను. అవి వీడియోస్ కూడా పెడతాను. ఫాలో అండ్ లైక్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. కొత్తగా స్టార్ట్ చేశాను కదా, మీ అందరి సపోర్ట్ ఉంటే కొంచెము నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటుంటే ఇంకా మంచి కంటెంట్స్ చేయాలనిపిస్తుంది. ఇంతకుముందు 5 years బ్యాక్ క్రితం నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2-3 పిల్లలకి నేను నేర్పించేది టైలరింగ్. నా దగ్గరకు వచ్చి కూర్చొని నేర్చుకునేటోళ్ళు.
మంచిగానే నేర్చుకున్నారు. ఇప్పుడు మంచిగానే స్టిచ్చింగ్ అవి చేస్తున్నారు. ఇంకొక ఆమె కూడా ఆమె నా దగ్గర నేను కటింగ్ చేసిస్తే కుట్టేది బ్లౌజులు నా దగ్గరే నేర్చుకుంది. చాలా మట్టుకు కొంచెం టచ్ ఉండే అనమాట ఆమెకి మిషన్ ఎట్లా కుట్టాలనేది. ఇక నా దగ్గర చూసి అన్నీ నేర్చుకొని నేను చెప్పింది ఎట్లా చెప్తే అట్లా చేసేది. అట్లా నేర్చుకొని ఇప్పుడు గిరాక్ కుడుతుంది తను. చాలా పర్ఫెక్ట్ అయిపోయింది. మీకు కూడా నేను మంచి మంచి టిప్స్ ఇందులో యాడ్ చేస్తాను. ఇంకా బ్లౌజ్ అయితే అయిపోయింది. నాకు ఇక హెమ్మింగ్ ఉక్సులు కాజాలు చేయాలంటే పిచ్చిలేస్తుంది.